లైవ్ షార్ట్ ఫీడ్ అంటే ఎవరు రాధాకృష్ణ అంటే ఏబి దాడి చేసిన వాళ్ళని ఆడవాళ్ళతో పోల్చేదంటారా? చేసిన దాడి చేశారు మహిళలు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళని వాళ్ళ ఛానల్ గురించి అంటే వాస్తవమే కదా, ఆడోళ్ళే కదా పోయి ఇంటి మీద దాడి చేసేది. ఎవరైనా ఇంటి పక్కల ఆడోళ్ళు కొట్టారు, మగవాళ్ళు కొట్టారు. ఎవరో క్వశ్చన్ వేస్తారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే ఎలాగైనా గెలుస్తారు కదా. నీకు ఎవరు ఏటీఎం రెడీ అనా? అదే నాకు అదే ఈవీఎంలతో ఎవరైనా గెలుస్తారు. జగన్ మళ్ళీ వస్తారంటారా ఫైనల్ గా? మళ్ళీ 2029లో పక్కా రాసి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ అన్న. మైక్ ఫైనల్ గా జగన్ వీరమ్మని చాలా గట్టిగా మాట్లాడటం అయితే జరిగింది. మామూలు మాట్లాడట్లేదు. ఈజ్ ఫైర్. ప్రతి ఒక్కరూ రండి, మా లైవ్ లో పాల్గొనండి. బొక్క జగన్ జై. ఏంది బ్రో జగన్ ఎందుకు బొక్క? ఆంటీ ఎక్కే చాలా తప్పు అది. వీళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ అంటే వేరే మహిళలనే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలను కూడా గౌరవంగా చూసుకునేలాగా మరి కూటమి ప్రభుత్వం కౌన్సిలింగ్ ఇచ్చి కొంచెం సరైన దారిలో పెడితే ఈసారి ఎవరినైనా మహిళలను కించపరిచినట్టు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటారు. ఒక మాటలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రజెంట్ టీడీపీ మహిళా ఎమ్మెల్యే మీద ఇటువంటి బూతు వ్యాఖ్యల గురించి మాట్లాడడం అనేది మీ అభిప్రాయం ఏంటి? ఒక మాట చాలా తప్పు అది, చాలా అంటే చాలా తప్పు. థ్యాంక్స్ అండి. వచ్చినప్పుడు ఒక మాట మా ముందర నుంచి ఏం చేస్తున్నారా? వైసీపీ కాదండి. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఆడవాళ్ళకి ఏం తెలుసు బ్రో, ఏదో తెలియక టెన్షన్ లో చంపేస్తున్నారు అంటున్నారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? టెన్షన్ లో ఏం చంపేయట్లేదు, తెలియదు అంతకంటే చంపేయట్లేదు. కావాలని ప్లాన్ వేసి పగడ్బందీగా సుపారీలు ఇచ్చి మరీ చంపుతున్నారు. అది తెలియక లేదంటే ఆవేశంలోనో ఆక్రోశంలోనో చంపేటంతది లేదు. అక్కడ వాంటెడ్ గా చంపుతున్నారు. బయటకు వచ్చేస్తాంగా, ఒక 6 నెలలు పెడతారు, సంవత్సరం పెడతారు, తర్వాత అయినా బెయిల్ మీద వస్తాం. మమ్మల్ని పెట్టి అక్కడేం పోషించరుగా. ఎందుకు కొడతారు? డిగ్రీ పెడతలేదు ఇప్పుడు. ఇంత ముందులా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా లేడీ కానిస్టేబుల్ ఏంటి, జెంట్ కానిస్టేబుల్ ఏంటి, 3rd డిగ్రీ అని ఒక డిగ్రీ పెట్టేవాళ్ళు. ఆ డిగ్రీ దెబ్బకి మొత్తం మ్యాప్ మొత్తం గిర్రం తిరిగి వచ్చేది వాళ్ళకి. కానీ ఇప్పుడు అటువంటి డిగ్రీలు ఏం లేవు. చక్కగా తీసుకెళ్తున్నారు కారులలో, చక్కగా లోపల పెడుతున్నారు. టీ అంటే టీలు, కాఫీలు అంటే కాఫీలు, టిఫిన్లు అంటే టిఫిన్లు, భోజనాలు అన్ని గవర్నమెంట్ జరుపుతుంది. ఈ ధైర్యం ఉంది. ఫస్ట్ తిండి పెడతారు కదా శుభ్రంగా. కాకపోతే బయట ప్రపంచంలో సత్సంబంధాలు ఉండవు, ఎవరితోటి మాట్లాడే అవకాశాలు ఉండవు, ఫోన్ మాట్లాడే అవకాశం ఉండదు, అన్నీ ఉండవు. కానీ ఫుడ్ పెడతారు, లోపల అకామిడేషన్ ఇస్తారు. ఆ అకామిడేషన్ ఇంట్లో ఉంది, ఇంట్లో ఉన్నట్టు జైల్లో కూడా ఉండొచ్చు. దాన్ని ఏమైంది? అట్లా అటువంటి ఉద్దేశాలకు వెళ్ళి మరి ఇటువంటి మటర్లు చేస్తున్నారు. లేకపోతే వీళ్ళు కట్టుకున్న భర్తలు నచ్చక చేస్తున్నారు. నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోవచ్చుగా. ఎవరో బిడ్డలను వీళ్ళు ఎందుకు అనవసరంగా ప్రాణం తీయడం? నీకు నచ్చినోటితో వెళ్ళిపో, పెళ్లి చేసుకో, వెళ్ళిపో, వాడి ప్రాణం వాడికి దక్కిదిగా. ఇప్పుడు అమ్మాయిలు ఎవరైనా వెళ్ళిపోతే అబ్బాయిలు ఏమనుకుంటున్నారంటే నేను సేవ్, పోతే పోయింది, నా పెళ్ళం ఎవరు లేకపోయినా పర్వాలేదు కానీ నా ప్రాణాలు దక్కాయి అని ఒక ఫీలింగ్ లోకి వస్తున్నారు అబ్బాయిలందరూ. ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఇదంతా కాదు, ఇప్పుడు కొత్త ట్రెండ్ కూడా వస్తుంది అబ్బాయిలలో. లవర్లకే ఇచ్చి పెళ్లి చేస్తున్నారు దగ్గరుండి. ఎందుకంటే నన్ను చంపదు కదా. ప్రాణాల కంటే లవర్ ఎక్కువేం కాదు. ప్రాణాల కంటే అబ్బాయిలు ఎవరు ఎక్కువ, అమ్మాయిలు ఎవరు ఎక్కువేం కాదు కదా. వీడు అమ్మాయి ఎక్కువేం కాదు కదా, భార్య ఎక్కువేం కాదు. ప్రాణం అంటే ఎట్టయినా బ్రతకొచ్చు. అంటే మొత్తానికి చేసేదంతా అమ్మాయిలు అంటారా మేడం? మరి ఇప్పుడున్న జనరేషన్ లో వాళ్ళే చేస్తున్నారు. క్రిమినల్ సుపారీలు ఇవ్వడమే గానీ, గోల్డ్లు ఇవ్వడమే, అలా రెడీ అలా తయారయ్యారు యువత. పెంచుతున్న పేరెంట్స్ కూడా అలాగే పెంచారు. కారణం అలా తయారవడం కారణం. ఒక్కొక్క అమ్మాయి 4 బాధ ఉంటది కదా. నీకు బాధ ఎందుకు? ఇష్టం వచ్చినతో నువ్వు వెళ్ళిపోను కోర్టు ఆర్డర్ ఇచ్చిందిగా. ఇలాంటి వాళ్ళే చాలా మంది చంపేవాళ్ళు కాదు. నీకు నీ ఇష్టం వచ్చిన వాటితో నువ్వు వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చిన మహిళతోటి నువ్వు ఉండు అనే కోర్టులు చట్టాలు
ఆర్డర్లు ఇస్తున్నప్పుడు ఇంకా నీవెందుకు చంపాల్సిన అవసరం ఏంటి? అది కరెక్ట్. అంటే నీ తల్లిదండ్రులకు నువ్వు విలువిచ్చి ఎదుటి వాళ్ళ కుటుంబాల్లో అబ్బాయిలు చంపేస్తావా నువ్వు? తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు. తల్లిదండ్రులు చంపమని సపోర్ట్ ఎవడు చేయడు. మొన్న చేశారు కదా. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, వాడిని చేసుకుంటూ సుఖపడిద్ది, వీడిని మరిచిపోతుంది కొన్నాళ్ళ పాటు. దాని వీళ్ళ మైండ్ లో